హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. మనలో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏంటి అంటే విజన్కి సంబంధించి చిన్న పిల్లలకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాము. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, వన్స్ వచ్చిన తర్వాత మనం ఎలా గుర్తించాలి, ఇవన్నీ డౌట్స్ మనందరికీ ఉంటాయి కదా. సో అవన్నీ క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు అశోక చైల్డ్ డెవలప్మెంట్ నుంచి డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, చాలామందికి పిల్లలు ఇందాక మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టు ఆర్టిజం కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని అదర్ స్కూల్స్లో తీసుకోరు. సో మన దగ్గర బోధి స్కూల్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. అసలు ఈ స్కూల్లో మన దగ్గరికి ఎటువంటి స్టూడెంట్స్ వస్తారు? సో బోధి స్కూల్ ఏంటంటే డెఫినెట్లీ మీరు చెప్పినట్లుగా ఎవరికైతే ఇష్యూస్ ఉంటాయో, సో ఎప్పుడైతే నార్మల్ స్కూల్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు, సో నార్మల్ స్కూల్కి వెళ్ళిన ఏంటంటే అక్కడ పిల్లలకి బిహేవియర్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదు అంటే వేరే వేరే ఇష్యూస్తో పిల్లలతో మింగిల్ అప్ అవ్వకపోవచ్చు. సో టీచర్స్ ఏం చెప్తున్నారు దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అలాంటి పిల్లలకి మనం స్పెషల్ స్కూల్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ స్కూల్లో ఏంటంటే నార్మల్గా పిల్లలకి డిఫరెంట్ యాక్టివిటీస్ నేర్పించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి పెయింటింగ్ అవనివ్వండి, కొంతమందికి లైక్ మ్యూజిక్ నేర్పించడం కానీ, కొన్ని యాక్టివిటీస్ చేయించడం కానీ. సో ఎవరైతే పిల్లలు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా చేయగలగాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ని తీసుకొని మనం వాళ్ళకి నేర్పించడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఇండిపెండెంట్ అవ్వాలి అనే కాన్సెప్ట్తోనే ఈ స్పెషల్ స్కూల్ చేయడం జరిగింది. ఓకే, నార్మల్ స్కూల్కి ఈ స్పెషల్ స్కూల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నార్మల్ స్కూల్లో ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని పోర్షన్స్ ఉంటాయి, సో కొన్ని లైక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అలానే ఏంటంటే ఇందులో డిఫరెంట్గా సబ్జెక్ట్ అయితే కాకుండా బట్ వాళ్ళకి బేసిక్గా ఏదైతే నేర్చుకోవాలో, ఇప్పుడు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా రాపించడం కానివ్వండి. సో వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకి కూర్చోబెట్టి ఏంటంటే నార్మల్ పిల్లలకి చెప్తా ఉంటే ఒక 10 సార్లు చెప్తే వింటూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే నార్మల్గా ఒక 100-200 టైమ్స్ చెప్తే వింటూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్లు ఏంటంటే వీళ్ళకి సబ్జెక్ట్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా కాకుండా వీళ్ళకి ఒక క్రైటీరియా, సో ఏ విధంగా మనం ఏది నేర్పిస్తే వాళ్ళు నేర్చుకోగలరు, సో వాడి ఎబిలిటీ ఏముంది, సో పాపకి ఏం నేర్పిస్తే ఆమె ఇంట్రెస్ట్ చూపించగలదు. సో ఆ వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసి వాళ్ళతో మనం కస్టమైజ్డ్గా వాళ్ళకి నేర్పించడం జరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్తో పాటు ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఓవరాల్గా ఏం మాట్లాడితే ఏ విధంగా వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వాలి, ఇవన్నీ ఏంటంటే నార్మల్గా సోషలైజేషన్ అంటూ ఉంటాం. ఈ సోషలైజేషన్ అనేది కాన్సెప్ట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. అలానే నార్మల్ స్కూల్లో ఏంటంటే కొన్ని టైమింగ్స్ ఉంటా ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు మార్నింగ్ 8 to 3 కానీ 4 కానీ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే 6 hours మనం పెట్టడం జరిగింది. సో నార్మల్గా 9 to 3 వరకు ఉంటుంది, 12 to 6 వరకు ఉంటుంది. 2 బ్యాచెస్ ఉంటా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే 6 hours కంటే ఎక్కువగా చేయాలన్నా కష్టమైపోతుంది పిల్లలకి. సో వాళ్ళు కోఆపరేట్ చేయలేరు. సో ఓవరాల్గా ఏదైతే ఉంటుందో ఫుల్ ఫ్లెడ్జ్గా మనం 6 hours పిల్లలకి స్కూల్ అనే కాన్సెప్ట్ అనేది మనం డెవలప్ చేయడం జరిగింది. దాంతోపాటు కొంతమందికి థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థెరపీస్ ఏదైతే ఉందో 9-10 years వరకు మనం ఫుల్ ఫ్లెడ్జ్గా థెరపీస్ ఇస్తూ ఉంటాం. 10 years తర్వాత మనం 12 years తర్వాత ఎంత థెరపీ ఇచ్చినా వాళ్ళు అంతగా మోల్డ్ అవ్వలేరు. సో మోల్డ్ అవ్వకపోతే డెఫినెట్లీ స్కూల్లో కొన్ని యాక్టివిటీస్ త్రూనే మనం వాళ్ళకి ఎంగేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రెగ్యులర్ స్కూల్ అండ్ నార్మల్ స్కూల్ ఏదైతే ఉందో అండ్ స్పెషల్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ ఓవరాల్గా చదువుకొని ఏదో అవుతాడు అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాడి లైఫ్ వాడు ఇండిపెండెంట్గా ఉండగలగాలి అనే కాన్సెప్ట్ అనేది స్పెషల్ స్కూల్. ఓకే, బోధి స్పెషల్ స్కూల్లో అంటే పిల్లలకి ఏమేమి యాక్టివిటీస్ చేయిస్తారు? సో యాక్టివిటీస్ అనేది డిఫరెంట్గా ఇప్పుడు కొన్ని మ్యూజిక్ అని ఇందాక డిస్కస్ చేసాం మనం. సో అలానే ఏంటంటే వాళ్ళకి మ్యాథమెటిక్ పరంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, సో డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు పిల్లలకి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం వాళ్ళకి యాక్టివిటీస్ చేయించడం జరుగుతూ ఉంటుంది. సో అది ఓవరాల్గా 1 hour ఆర్ లేకపోతే డైలీ 1 hour, లేకపోతే ఒక 1 week ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ చేసి. సో డిఫరెంట్ పిల్లలు ఉంటారు. సో సేమ్ ఏజ్ ఉన్న డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే కొంచెం కస్టమైజ్డ్గా మనం చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇష్టాన్ని అనుగుణంగానే మనం మోల్డ్ అయ్యి వాళ్ళకి నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, స్పెషల్ స్కూల్లో అంటేనే మనకి ఏదో ప్రాబ్లం ఉన్న వాళ్ళే కంపల్సరీ దాంట్లో జాయిన్ అవుతారు. వన్స్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటుందా? ఏజ్ అనేది చాలా మెయిన్ ఫ్యాక్టర్ అన్నమాట. సో అది కూడా ఏంటంటే మోడరేట్ కండిషన్ ఏదైతే ఉంటుందో ఆర్ సివియర్ కండిషన్ ఏదైతే ఉంటుందో, సో 10-12 years తర్వాత నార్మల్గా వాళ్ళు స్టిల్ ఇండిపెండెంట్ కాలేదనుకోండి, సో ఫ్యూచర్లో కూడా కొంచెం కష్టమే అన్నమాట. సో ఎప్పుడైతే చిన్న పిల్లలు ఉన్నారు 1 to 3 years, 3 to 5 years, 5 to 7 years, సో ఇలా 9 years వరకు మనం వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్గా మోల్డ్ చేయగలం. మోల్డ్ చేసి వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి ఏదైతే లైఫ్ ఉంటుందో వాళ్ళ ఇండిపెండెంట్గా బ్రతికేటట్టుగా మనం చేసి వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇక్కడ 3-4 hours థెరపీస్ ఉంటూ ఒక 6 hours అలా ఉంటా ఉంటే స్కూల్, సో డెఫినెట్లీ ఒక 10 hours ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు ఇక్కడ
స్పెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి రెగ్యులర్గా కొత్తగా నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది పిల్లలు. సో ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు అలసిపోతారు. సో అలసిపోయి సో పేరెంట్స్ ఒక అరగంట, గంట 2 గంటలు ఉండేసి దెన్ పడుకోవడం జరుగుతుంది. అగైన్ రేపటి నుంచి మళ్ళీ అగైన్ సేమ్ యాక్టివిటీస్ అనేది రొటీన్ యాక్టివిటీస్ లాగా వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. విజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ స్పెషల్ స్కూల్ అనేది ఉపయోగపడుతుందా? ఎస్, విజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్లీ. సో మనం ఏంటంటే ప్రతిదీ విజువల్గా ఏదైతే కొన్ని లో విజన్ పేషెంట్స్ ఉంటారు, కొంతమందికి ఏంటంటే నార్మల్గా లైక్ అట్రోపీ కేసెస్ ఉంటారు. సో అలాంటి కండిషన్లో కూడా వీళ్ళకి డిఫరెంట్ కాన్సెప్ట్తో నియర్ యాక్టివిటీస్ కూడా చేపిస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే థెరపిస్టులు కూడా ఉంటారు, కొంతమంది స్పెషల్ టీచర్స్ ఉంటారు. సో ఓవరాల్గా ఏ చైల్డ్కి ఏదైతే నీడ్ ఉంటుందో డెఫినెట్లీ అలాంటి పిల్లలకి ఆ విధంగా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. సో విజువల్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో, సో కలర్ ఐడెంటిఫికేషన్ అవనివ్వండి, లేకపోతే నార్మల్గా వాళ్ళకి మ్యాగ్నిఫికేషన్ చేసి వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ నేర్పించడం కానీ ఇవన్నీ మనం చేపిస్తూ ఉంటాం పిల్లలకి. బోధి స్పెషల్ స్కూల్లో చాలా మంది అడ్మిషన్ చేయించుకోవాలి అనుకుంటారు. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఎవరెవరికి అడ్మిషన్స్ చేయించుకోవచ్చు? సో ఏజ్ లిమిట్ అయితే డెఫినెట్లీ ఉండదు. సో ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో నార్మల్గా 3 years పైన ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 3-4 years తర్వాత 20-25 years వరకు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు మన దగ్గర. కాకపోతే వీళ్ళకి సీట్ అనేది లిమిటెడ్గా ఉంటాయి. ప్రతి ఒక్కరిని మనం చేర్చుకోము. ఎవరికైతే ఇష్యూస్ ఉంటాయో సో వాళ్ళు డెఫినెట్లీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్యామిలీతో ఉండలేకపోతూ ఉంటారు. సో అలాంటి పిల్లల్ని మనం ఇక్కడ స్పెషల్ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ నార్మల్ అవుతారు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అలాంటి పిల్లలకి ఏంటంటే నార్మల్ స్కూల్కి మేము పంపించడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అందరి కోసం అయితే డెఫినెట్లీ కాదు, ఎవరికైతే ఇష్యూస్ ఉంటే వాళ్ళ కోసమే మనం ఇది స్పెషల్ స్కూల్ పెట్టడం జరిగింది. సో నియర్ టు నార్మల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి కండిషన్లో మనం మెల్లమెల్లగా థెరపీస్ వైపు ఎక్కువగా ఫోకస్ చేసి సో వాళ్ళకి నియర్ టు నార్మల్ స్కూల్కే మనం పంపించడానికి వీలు చేస్తూ ఉంటాం. ఓకే, స్పెషల్ స్కూల్లో జాయిన్ అయిన పిల్లలకి అంటే ఏ ఫీల్డ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుసుకోవచ్చా మనం? స్పెషల్ స్కూల్లో ఇప్పుడు ఫీల్డ్ అనేది డెఫినెట్లీ ఇప్పుడు ఎవరికైనా ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో సో ఇండిపెండెంట్గా అవ్వాలని ఉంటుంది. సో ఇండిపెండెంట్గా అవ్వడానికి మనం స్పెషల్ స్కూల్ కాన్సెప్ట్ అన్నమాట. సో డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఎబిలిటీ. సో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏది చేయగలరు, సో ఎంతవరకు మనం వాళ్ళకి మోల్డ్ చేయగలం, ఇంకా సో మోల్డ్ చేస్తే ఏ విధంగా వాడికి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో ఇండిపెండెంట్గా వాళ్ళు ఇంట్లో ఉన్న నార్మల్గా అందరితో సోషలైజ్ అవ్వాలి. సో బయటికి వెళ్ళినా నార్మల్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తూ ఉండాలి. సో లేదు అంటే కొంతమంది ఏంటంటే స్క్రీమింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది తోసేస్తూ ఉంటారు, కోరుకుతారు. సో లైక్ బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయనుకోండి, దానిపైన డెఫినెట్లీ మనం వర్కౌట్ చేయడమే స్పెషల్ స్కూల్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఇష్యూస్ కూడా అలానే ఉంటాయి, దాన్ని మోల్డ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎప్పుడైతే పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని మనం తీసుకొని మనం ఎక్కడైనా వెళ్ళగలం. సో వాళ్ళు అరుస్తే మనం ఏదైనా చేయగలం. పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, సో వాళ్ళు బట్టలు తీసి పడేయడం కానీ అలా కూడా జరగచ్చు, రైట్? సో వేరే వాళ్ళు కొట్టారనుకోండి, సో అది డిఫరెంట్ న్యూస్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ జరగకుండా మనం స్పెషల్ స్కూల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో హ్యాపీగా ఉండేటట్టుగా మనం వర్కౌట్ చేయడమే స్పెషల్ స్కూల్ కాన్సెప్ట్. బోధి స్పెషల్ స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? టైమింగ్స్ వచ్చేసి 2 టైమింగ్సే ఉంటాయి, 9 to 3. సో ఆ బ్యాచ్లో ఎవరైతే ఉంటారో పిల్లలు సో 9కి వస్తే 3కి వెళ్ళిపోతారు. సో మధ్యాహ్నం ఒక 40 minutes అలా లంచ్ టైం ఉంటుంది. సో కొంతమందికి 12 to 6 వరకు ఉంటుంది. సో ఓవరాల్గా పిల్లలు వచ్చిన వాళ్ళు సో లంచ్ చేసి వస్తారంటే వాళ్ళు కంటిన్యూ అయిపోతారు, లేదంటే లంచ్ అయిన తర్వాత వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా 6 వరకు మనం పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా 2 టైమింగ్సే ఉంటుంది ప్రతి బ్రాంచ్లో. ఓకే, బోధి స్పెషల్ స్కూల్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? సో బోధి స్పెషల్ స్కూల్ జూబ్లీ హిల్స్లో ఒకటి ఉంది, ఏష్రావ్ నగర్లో అండ్ ఎల్బీ నగర్లో. సో 3 branches ఉన్నాయి బోధి స్పెషల్ స్కూల్. సో చాలా మంది పేరెంట్స్ ఈ కైండ్ ఆఫ్ స్కూల్స్ సెర్చ్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఇది డెఫినెట్గా ఉపయోగపడే వీడియో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.